ఆ కుర్రాడు తిరిగి వచ్చి లావణ్య వైపు విండో డోర్ పదే పదే కొడుతూ ఏవేవో సైగలు చేస్తున్నాడు. లావణ్య కోపం తారస్థాయి అందుకుంది. ఆ కుర్రాడు అంతలోనే గ్రీన్ సిగ్నల్ పడి ట్రాఫిక్ ముందుకు పరిగెట్టింది. సైగలు చేస్తూ వెనకపడి వస్తున్నాడు కారు వెనుకనే. జనాలు ఎక్కడ లేని పనులు, ఒకటే తొందర, ఎవరి పనులు వాళ్ళకి ముఖ్యం. కోపాగ్నితో ఉన్న లావణ్య సీటు కదిలిపోతున్నట్టు అనిపించింది ఆ కుర్రాడు తన వైపు డోర్ తట్టడంతో. అంతే, ఒక్క క్షణం గబాలన డోర్ తెరిచి కుర్రాడి చెంపలు పగలగొట్టి ఒక్క తోపు తోసింది. అంతే, పిల్లాడు వేగంగా వస్తున్న కార్లు, ఆటోలు, క్యాబ్ల మధ్య పడిపోయాడు. ఒకటే కోలాహలం. అంతే, ఆ పిల్లాడి చేతిలో ఉన్నటువంటి డబ్బులు పెట్టే సర్టిఫికెట్లు రక్తసిక్తమైపోయాయి. వెనకాతను పడిన కుర్రాడిని చూసి కూడా లావణ్య కోపం చల్లారలేదు. పైగా ఈ వెధవల డబ్బు కోసం ఆడే నాటకాలు. ఇలా రోడ్డు మీద పడితే వేరు గుంజుతారు, పోనీ తొందరగా అంటూ భర్తనే అడిగింది. భర్త అసహనంతో, పాపం కుర్రాడు ఎంత చదువుకున్నాడు